మనకి యావరేజ్గా 1 మినిట్లో 100 ఆలోచనలు వస్తే, అలాంటిది రోజంతా నువ్వు ఆలోచించడమే పనిగా పెట్టుకుంటే కొన్ని వేలు, లక్షలు, కొన్ని కోట్ల ఆలోచనలు నీ బ్రెయిన్లో కదులుతూ ఉంటాయి. బయటికి వెళ్ళాలంటే భయం. వర్షం పడితే ఎలా, ఎండ ఎక్కువైంది, వడదెబ్బ తగులుతుందేమో, నైట్ ఫీవర్ వచ్చింది, మార్నింగ్కి తగ్గలేదు, వైరలా, మలేరియా వచ్చిందేమో, లేదా టైఫాయిడ్, ఇలా 3 days ఉంటే చచ్చిపోతానేమో. బుర్రంతా ఒకటి ఆలోచనలు. టాపిక్ ఏదైనా సరే అది టోటల్గా డామినేట్ చేసేస్తుంది. నువ్వు ఒక ప్రాబ్లంని డైరెక్ట్గా ఫేస్ చేసేటప్పుడు పడే బాధ కంటే, అయ్యో ఏమవుద్దో, ఏం జరుగుద్దో అని ఓవర్గా ఆలోచించడంలోనే ఇంకా 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 ఎక్కువ బాధను అనుభవిస్తావు. ఓవర్ థింకింగ్ అనేది పుట్టుకలో లేని దాన్ని అందమైన బొమ్మలా గీసి పెయింటింగ్ వేయటం లాంటిది. ఎక్కువగా ఆలోచించి లేని ప్రాబ్లమ్స్ని ఆ బొమ్మలానే నువ్వే అందంగా క్రియేట్ చేసుకుంటున్నావు. అందమైన నీ కలల్ని డౌట్స్ అనే పేరుతో అడవిలా మార్చేస్తున్నావు. ఆలోచనలో పడితే ఎలా ఉంటుందంటే, టైంకి తినాలి అని గుర్తుండదు, వర్క్ ఉంటే వర్క్, ఆఫీస్ అయితే ఆఫీస్, టైంకి ఏది గుర్తుండదు. వన్స్ నువ్వు థింక్ చేస్తూ టైంకి చేయాల్సింది మిస్ అయితే మళ్ళీ ఆ టైం అన్నది తిరిగి రాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏదైనా టైంతోనే లింక్ అయి ఉంటుంది కాబట్టి. ఎక్కువ ఆలోచిస్తే అది నీ కాన్ఫిడెన్స్ని కూడా దెబ్బతీసేస్తుంది. సరిగ్గా ఏ పాయింట్లో కూడా నువ్వు సరైన డెసిషన్స్ తీసుకోలేవు. ఈ సమ్మర్లో కూల్ డ్రింక్స్, మందు, సిగరెట్స్, ఇలానే ఓవర్ థింకింగ్ కూడా నీకు హ్యాబిట్ అయి కూర్చుంటుంది. ఒక లిమిట్ దాటి ఏ హ్యాబిట్ అయినా అది నీ మెంటల్ హెల్త్కి, ఫిజికల్ హెల్త్కి, ఎమోషనల్గా కూడా నిన్ను దెబ్బతీస్తుంది. మెంటల్గా స్ట్రెస్ అయిపోతావు, యాంగ్జైటీ ఇష్యూస్ వస్తాయి, నెగిటివ్ థాట్స్ వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు, ఫిజికల్గా సరైన ఫుడ్ తీసుకోక, నిద్ర పట్టక వీక్ అయిపోతావు. ఇవన్నీ వచ్చినప్పుడు చూద్దామని అనుకుంటావా? అప్పుడు చేయడానికి ఏం ఉండదు. మళ్ళీ నార్మల్ మనిషిలా మారటానికి నానా తిప్పలు పడాలి. ఇవన్నీ రాకముందే నిన్ను నువ్వు ఓవర్గా థింక్ చేయకుండా రిస్ట్రిక్ట్ చేసుకో. పిచ్చి పిచ్చి ఆలోచనల నుండి డిస్ట్రాక్ట్ అవ్వు. మంచి మెలోడీ సాంగ్స్ వింటూ అలవాటు చేసుకో. ఏ విషయంలోనైతే నువ్వు బాగా ఫీల్ అవుతూ బాధపడుతున్నావో ఆ బాధని నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరితో అయినా చెప్పుకో. ఇలా చేస్తే నీ బ్రెయిన్లో ఉండే బర్డెన్ అంతా బయటికి పోతుంది. మెడిటేషన్ చెయ్యు, యోగా, చిన్న చిన్న ఎక్సర్సైజెస్. అన్నిటికంటే ముందు నీ పాస్ట్ని వదిలేసి ప్రెజెంట్లోకి రా.